సో పార్ట్ మనకి మ్యాథమెటిక్స్లో 2B ఇంటిగ్రేషన్ చాప్టర్ నుంచి రిడక్షన్ ఫార్మాస్ పార్ట్ 1లో ఇంటిగ్రేషన్ సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ కంప్లీట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ పార్ట్ 2. సో ఇంటిగ్రేషన్ tan పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్, నెక్స్ట్ కాట్ ఇంటిగ్రేషన్ కాట్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇందులో ప్రాబ్లం కూడా ఇస్తున్నాడు ఎగ్జామ్లో. రైట్. సో మనం ఫస్ట్ ఇంటిగ్రేషన్ tan పవర్ ఎన్ఎక్స్ని డిస్కస్ చేద్దాం. సో లెట్ IN is equal to integration tan power nx dx. Right. మనకు tan power nx IN is equal to integration power n ని n minus 2x into tan square x dx. ప్రొడక్ట్లో బేసెస్ ఈక్వల్ అవుతే పవర్స్ యాడ్ చేస్తాం. -2 + 2 0, బట్ n అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. మనకు సైన్ కాస్కి n-1 ఇక్కడ 1 అలాగే తీసుకుంటాం సైన్ కాస్కి. ట్యాన్ కాటు సెక్ కొసెక్కి n-2ని తీసుకుంటేనే మనకు ఆన్సర్ ఎగ్జిస్ట్ అవుతుంది. రైట్. ఇక్కడ సైన్ కాస్కి యూవి ఫార్ములా యూజ్ చేసినాం. ఇక్కడ యూవి ఫార్ములా కాదు, ట్రిగనామెట్రీ ఫార్ములా యూజ్ చేస్తాం. ట్యాన్ స్క్వేర్ ఎక్స్ని, ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ట్రిగనామెట్రీ ఫార్ములా. సో ఫస్ట్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. Therefore, secant square x minus 1 is equal to tan square x. And tan square x is equal to secant square x minus 1. IN is equal to integration tan power n minus 2x. So, tan square x trigonometry formula, identity formula, secant square x minus 1 dx. Right. ఇక్కడ మనం దేనికి దానికి సపరేట్గా మల్టిప్లై చేద్దాం. IN is equal to integration tan power n minus 2x secant square x dx minus integration tan power n minus 2x into 1 dx. రైట్. ఇక్కడ జనరల్గా IN is equal to integration tan power nx అని IN ఎలా అజ్యూమ్ చేసుకున్నామో ఇక్కడ ఈ టర్మ్ని IN minus 2 అజ్యూమ్ చేసుకుంటాం. IN minus 2. రైట్. ఇది క్లియర్ అయిపోయింది. ఇక్కడ చెక్ చేసుకుందాం. సో tan x డిఫరెన్షియేషన్ secant square x, ఇక్కడ ఫార్ములా యూజ్ చేద్దాం. సో d/dx is equal to tan x డిఫరెన్షియేషన్, సో secant square x. రైట్. tan x డిఫరెన్షియేషన్ secant square x. బట్ ఇక్కడ n-2 ఉంది కాబట్టి ఇది మనకు లేటెస్ట్ ఫార్ములా ఇంటిగ్రేషన్ f పవర్ nx into f dash x dx is equal to f of x differentiation f dash x అయింది అంటే f పవర్ n plus 1 by n plus 1 plus c. ఇది మనకి ఇంటిగ్రేషన్లో లేటెస్ట్ ఫార్ములా. f of x differentiation f dash x అవుతే పవర్ nలో ఉంటే n plus 1 by n plus 1. రైట్. ఇక tan x డిఫరెన్షియేషన్ secant square x అయింది, బట్ పవర్లో n-2 ఉంది కాబట్టి n-2 plus 1 by n-2. రైట్. IN is equal to integration. సో ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. సో tan n-2 plus 1 by n-2 plus 1. రైట్. మైనస్. సో దిస్ ఈజ్ IN-2. Therefore, IN is equal to tan power n-2 plus 1 minus 1 by n-1 minus IN-2. So reduction formula for integration tan power nx dx formula IN is equal to tan power n-1x by n-1 minus IN-2. Right. Next problem integration tan power 6x dx. ఇది కూడా చేద్దాం. Right. To find integration tan power 6x dx. Right. Formula మనకు ఒరిజినల్ ఫార్ములా IN is equal to tan power n-1x by n-1 minus IN-2. Right. Put n is equal to 6. Put n is equal to మనం 6 అప్లై చేస్తే I6 is equal to tan power 6 minus 1
5x by 6 minus 1 5 minus I 6 minus 2 4 మళ్ళీ I4ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. I6 ఈజ్ ఈక్వల్ టు tan పవర్ 5x by 5 మైనస్ I4 ఎన్ ప్లేస్లో 4 అప్లై చేస్తే 4 minus 1 3x by 4 minus 1 3 minus I 4 minus 2 అంటే 2. Therefore tan పవర్ 5x by 5 minus tan cube x by 3 minus into minus plus I2 I6 is equal to I2ని మళ్ళీ చేద్దాం. సో I2 ఆన్సర్ I పవర్ 6 is equal to tan పవర్ 5x by 5 minus tan cube x by 3 plus right. సో I2 ఇందులో n is equal to 2 అప్లై చేస్తే 2 2 minus 1 1 tan పవర్ 1x by 2 minus 1 1 minus 2 minus 2 0 I 0 right. Therefore I6 is equal to tan power 5x by 5 minus tan cube x by 3 plus tan x. సో I0 minus I0 జీరోని అప్లై చేస్తే IN is equal to integration tan power nx dx. So put n is equal to 0 tan power 0x dx. మీకు దేని మీద 0 ఉన్నా 1 అవుతుంది. 1కి ఇంటిగ్రేషన్ అంటే x ప్లస్ సి. సో I0 అంటే x ప్లస్ సి మైనస్ x ప్లస్ సి రైట్. ఇది మనకి టోటల్ ఆన్సర్. మనకి ఈ ప్రాబ్లం వస్తే నెక్స్ట్ కాట్ వస్తుంది రైట్. కాట్ కూడా చెక్ చేసుకుందాం. మనం ఒక్కసారి కాట్ చెక్ చేసుకుందాం. cot power nx integration cot power nx dx. So find integration cot power 4 dx right. tan పర్ఫెక్ట్ నేర్చుకుంటే మనకు కాట్ కూడా వస్తుంది. సో cot x dx సేమ్ tan ఎలా చేస్తామో కాట్ కూడా అలాగే చేస్తాం. let in is equal to integration cot power nx dx. tan మనం n minus 2 తీసుకున్నాం. సో సేమ్ cot power n minus 2x into cot square x dx. మనం సైన్ కాస్ లాగా యూవి ఫార్ములా మెన్షన్ చేయొద్దు. మనకు కాట్ అనేది ఫార్ములా ఉంది. సో ఫస్ట్ ఐడెంటిటీ ఫార్ములా ట్రిగనామెట్రీ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా అంటే 1 కోసెక్ స్క్వేర్ ఎక్స్ మైనస్ cot square x is equal to 1. Therefore cosec square x minus 1 is equal to cot square x right. cot square x అంటే cosec square x minus 1 మనం యూజ్ చేద్దాం. in is equal to integration cot power n minus 2x into cot square x cosec square x minus 1 into dx right. General multiplication integration cot power n minus 2x into cosec square x dx minus integration cot power n minus 2x dx right. సో ఇక్కడ మనకు in is equal to cot power nx dx n ప్లేస్లో n minus 2 ఉంది కాబట్టి సో దిస్ ఈజ్ in minus 2 రైట్. ఇక్కడ cot x డిఫరెన్షియేషన్ మనకు తెలియాలి. సో ఫస్ట్ ఫార్ములా మెన్షన్ చేద్దాం. సో సెకండ్ ఫార్ములా d by dx ఆఫ్ cot x. tan x అంటే secant square x, cot x అంటే మైనస్ cosec square x. cot x is equal to minus cosec square x రైట్.
మన కాట్ ఎక్స్ అంటే మైనస్ కొసెక్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ స్క్వేర్లో మైనస్ కాదు, మైనస్ కొసెక్ స్క్వేర్ ఎక్స్. అంటే స్క్వేర్ అనేది కొసెక్కే ఉంటుంది, మైనస్ అనేది సపరేట్. రైట్, ఇక్కడ మనం మైనస్ని క్రియేట్ చేద్దాం. అంటే ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాటు పవర్ ఎన్ మైనస్ 2x మైనస్ కొసెక్ స్క్వేర్ ఎక్స్. సో మైనస్ this is in minus 2. Right, once again cot x differentiation minus cosec square x minus ఇలా రాయటం వేరు, ఇలా రాస్తే మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. మైనస్ ఎక్స్ స్క్వేర్ రాసామనుకోండి, ఇది మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. మీరు ఈ బ్రాకెట్లో హోల్ స్క్వేర్ పెడితే అది మైనస్ ప్లస్ అవుతుంది. అంటే ఫార్ములా ఎగ్జిస్ట్ కాదు. అంటే మనకు కాట్ ఎక్స్ డిఫరెన్షియేషన్ మైనస్ కొసెక్ స్క్వేర్ ఎక్స్, కొసెక్కి స్క్వేర్, మైనస్కు స్క్వేర్ కాదు. రైట్, మైనస్ కొసెక్ స్క్వేర్ ఎక్స్ అంటే మైనస్ అనేది హోల్ స్క్వేర్లో లేదు, మైనస్ సపరేట్. రైట్, కాట్ ఎక్స్ అంటే మైనస్ కొసెక్ స్క్వేర్ ఎక్స్ వచ్చింది. కాబట్టి మనకు లేటెస్ట్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఎఫ్ పవర్ ఎన్ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ పవర్ ఎన్ ప్లస్ 1 బై n+1c. మనం ట్యాన్లో ఎలా యూజ్ చేసినామో సేమ్ కాట్లో కూడా యూజ్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎఫ్ డాష్ ఎక్స్ అవుతే పవర్ ఎన్ని n+1 బై n+1. రైట్, దేర్ ఫోర్ ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, సో దీని డిఫరెన్షియేషన్ ఇది ఉంది కాబట్టి కాట్ n-2 + 1 బై n-2 + 1 మైనస్ in-2. దేర్ ఫోర్ ఐఎన్ మైనస్ కాట్ -2 + 1 n-1 బై -2 + 1 n-1 మైనస్ ఐ. n-2 మనం ఇలాగే రాయండి, ఇక్కడ కాళ్ళ దగ్గర రాయండి చాలు. n-1 ఇది కూడా ఎన్నుని కూడా నేను ఎలా రాస్తే మీరు అలాగే రాయండి. మీరు ఇష్టమైన రాస్తే రాంగ్ అవుతుంది. సో మైనస్ కాట్ పవర్ n-1x బై n-1 మైనస్ in-2. రైట్, సో ఇది reduction formula for integration cot power nx. So next problem. So to find integration cot to power 4x dx, cot to power 4 not 6 4. Right, so మన formula in is equal to minus cot power n-1x by n-1 మైనస్ in-2. ఇప్పుడు ఆల్రెడీ ప్రూవ్ చేసాం కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 4. పుట్ n ఈజ్ ఈక్వల్ టు 4. రైట్, దేర్ ఫోర్ I4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ cot 4 - 1 3x by 4 - 1 3 మైనస్ I4 - 2 అంటే 2. I4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ cot cube x by 3. సో I2 n ప్లేస్లో 2 అప్లై చేస్తే 2 - 1 మైనస్ cot 2 - 1 అంటే 1x by 2 - 1 1 మైనస్ I2 - 2 0. Therefore I4 is equal to minus cot cube x by 3 minus into minus plus cot x minus into minus plus I0. I0 ని మళ్ళీ సపరేట్ ఫైండ్ అవుట్ చేయాలి. In is equal to integration cot to power nx dx. సో ఇప్పుడు n is equal to 0, cot to power 0 మనకు దేని పవర్ 0 అయినా మనకు ఇంటిగ్రేషన్ 1 dx. Therefore I0 is equal to x plus c. Right, minus I4 is equal to minus cot cube x by 3 plus cot x plus I0 x plus c. Right, ఇది సో tan power nx cot power nx. This is part 2.